ఇక రామరాజు మందు తాగుతూ ఇంత పెద్ద నిజం దాచిన బుజ్జమ్మ నన్ను నిజంగానే అనాథని చేసిందిరా అని అంటాడు. మీ అక్కతో పాటు నువ్వు కూడా నన్ను మోసం చేశావురా! నీకు అందులో భాగం ఉందా అని రామరాజు తిరుపతిని అడుగుతాడు. నాకేం సంబంధం లేదు బావ, నాకు ఇష్టమైన నిన్ను నేను మోసం చేయను అని తిరుపతి అంటే, ఈ ఒక్కసారికి నిన్ను అనుమానించానురా. నా బుజ్జమ్మతో పాటు ఇంట్లో అందరూ నన్ను మోసం చేశారు అంటే నేను తట్టుకోలేకపోయానురా అని రామరాజు విలవిల్లాడిపోతూ ఉంటారు. ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి, అమ్మ నిన్ను మోసం చేయలేదు నాన్న అని చెప్తాడు. అమ్మ మిమ్మల్ని ఏ విషయంలోనూ మోసం చేయదు నాన్న, నేను మాట తీసుకోవడం వల్లే చెప్పలేదు అని అంటాడు ధీరజ్. కన్న కొడుకు కోసం భర్తని మోసం చేయొచ్చా అని రామరాజు అంటాడు. నాన్న, ఆ విషయం వదిలేయ్, నువ్వు ఇంటికి రావడం లేదు అని చెల్లి ఏడుస్తుంది. చందు అన్నయ్య బాధపడుతున్నాడు. వాళ్ళ కోసమైనా ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు ధీరజ్. అలాగేరా, నా బిడ్డ కోసం నా పెద్ద కొడుకు మీకోసం ఇంటికి వస్తానురా అని రామరాజు అనడంతో ధీరజ్ రామరాజుని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక మరోవైపు ప్రేమ అత్తారింటిని చూస్తూ ఉంటే భద్రవతి చూసి ఏడుస్తుంది. ప్రేమ దగ్గరికి వెళ్ళి, మీ చిన్నత్తకి కనిపించినట్లు నీకు కూడా నేను బండరాయిలా కనిపించానా? నీ జీవితంలో ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? ఆ కళ్యాణ్ గాడు మోసం చేస్తే కనీసం ఒక్క మాట చెప్పలేదు. చావడానికి రెడీ అయిపోయావు. నీకు అమ్మ నాన్న అయ్యి నేనే పెంచాను కదా! నాకెందుకు చెప్పలేదే? నాతో చెప్పుంటే ఇప్పుడు ఆ ధీరజ్‌తో అన్ని మాటలు పడేవాళ్ళం కాదు కదా! నాదెంత దురదృష్టమో చూడవే! అమ్మలా ఎంత ప్రేమగా పెంచుకున్నా అందరూ నాకు దూరమైపోతున్నారే చూడే! ఆ రోజు నా చెల్లి, ఇప్పుడు నువ్వు అని భద్రవతి ఏడుస్తుంది. ప్రేమ అత్తని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రామరాజు ఇంకా ఇంటికి రాలేదని వేదవతి ఆరు బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అందరూ వేద చుట్టూ చేరి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంతలో రామరాజు రావడంతో వేదవతి ఏడుస్తూ వాటేసుకుంటే రామరాజు వేదవతిని తోసేసి, రేయ్ పెద్దోడా, నాతో మాట్లాడొద్దని చెప్పరా అని అంటాడు. నాన్న, తప్పో ఒప్పో జరిగిపోయింది. అమ్మని క్షమించండి అని రామరాజుతో కొడుకు కూతురు చెప్తారు. ఆడపిల్ల జీవితం కోసం చేశాను అన్నావు. జీవితాలు నిలబడ్డాయి. ఆ అమ్మాయి దారిన తాను పోయింది. వీడు ఇక్కడ మిగిలిపోయాడు. ఇప్పుడు 2 జీవితాలు శూన్యంగా మారిపోయాయి. నువ్వు మార్చేశావు. నువ్వు తప్పు చేయడమే కాదు, బంగారం లాంటి నా కొడుకు జీవితం పణంగా పెట్టావని రామరాజు అంటాడు. ఇద్దరు సంతోషంగా ఉంటారు అనుకున్నా అండి. ఉన్నారు కూడా అని వేదవతి అంటే, ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని రామరాజు అంటాడు. నాన్న, అమ్మని ఏమనొద్దు అని ధీరజ్ అంటాడు. పైకి చెప్తున్నావురా, కానీ నీ మనసులో బాధని ఎలా చెప్తావురా? అందరూ నేను మీ అమ్మ మీద కోపడుతున్నా అని అనుకుంటున్నారు, కానీ నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది అని నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలీదు. చిన్నోడా, ఎలా జరిగినా ఏం జరిగినా నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు. ఎలా అయినా తను తను నీ భార్య. నీ భార్యను మళ్ళీ నీ జీవితంలోకి ఇంటికెలా తెచ్చుకోవాలో నువ్వే చూసుకో అని అంటాడు రామరాజు. ఇక ప్రేమ ఆరుబయట కూర్చొని ఉంటే ధీరజ్ వెళ్తాడు. ప్రేమ ధీరజ్‌ని చూసి చాలా సంతోషంతో దగ్గరికి వెళ్లి ఆగిపోతుంది. వాళ్ళని ఆపినంత ఈజీ కాదే ప్రేమని దాచేయడం. ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. ఎలా రావాలిరా, అందరిలో అంతా అవమానించి ఇప్పుడు రమ్మంటున్నావు అని ప్రేమ అడుగుతుంది ధీరజ్‌ని. చెప్పాను కదా బంగారం, మీ నాన్న మా అమ్మని అలా అవమానించడంతో తట్టుకోలేకపోయా అని అంటాడు ధీరజ్. ఆ కళ్యాణ్‌ని నీ మనసులో తీసేసా అన్నావు, అందరి ముందు పెట్టేశావు అని ప్రేమ అంటే, కోపంలో జారిన మాటలు చూస్తున్నావు, కానీ నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ చూడడం లేదు. ప్రాణం పోయే చివరి క్షణం వరకు నిన్ను వదలను అన్నావు. ఇంత చిన్న దానికే వచ్చేస్తావా? నేను మాట జారాను తప్పే. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒక ఛాన్స్ ఇవ్వు. ఈ అపార్థాలు దూరం చేసి కొత్తగా బతుకుదాం. మళ్ళీ మాట జారను. నీ కంట కన్నీళ్లు రానివ్వను అని అంటాడు ధీరజ్. సారీరా, నేను నిన్ను నీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నా అని ప్రేమ ధీరజ్‌ని హగ్ చేసుకుంటుంది. తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్తుంటే భద్రావతి ఆపుతుంది. ధీరజ్‌ని గెంటేస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.